తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. కొత్తగూడెంలో నమోదైన 44 డిగ్రీలు దేశంలోనే అత్యధికమని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించగా, ఏకంగా 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం గమనార్హం. గత 10 ఏళ్లలో ఏప్రిల్ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈ స్థాయి ఎండలు చూడటం ఇదే తొలిసారి. సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం అచ్చన్నపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పనిచేస్తున్న బీహార్ వాసి శంకర్ సదా వడదెబ్బతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్, వనపర్తి జిల్లాలకు రెడ్ అలర్ట్, 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ ప్రకటించింది. పొడి వాతావరణంతో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండగా, వచ్చే 5 రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు దక్షిణ మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడగా, మరడ్వాడ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే నేడు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న తెలిపారు. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుంచి 7 డిగ్రీలు మించి ఉంటున్నాయి. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు 2 డిగ్రీలు పెరిగితేనే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ జిల్లాలో చూసినా గతేడాదితో పోల్చితే 6 నుంచి 7 డిగ్రీలకు పైగా ఉన్నట్లు వాతావరణ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ పరిధిలోని చందానగర్లో 43 డిగ్రీలు నమోదు కాగా, గతేడాది ఇదే సమయానికి ఇక్కడ 35 డిగ్రీలు మాత్రమే ఉంది.